సోమరి నాగు. సోమరి నాగుని మించిన గజదొంగ లేడన్న ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. సూచౌ సైనిక శిబిరానికి నాయకుడైన చాంగ్ అతన్ని పిలిపించి, నువ్వు దొంగలలో మేటివి అంట కదా అని అడిగాడు. అయ్యా, నేను దొంగని కాదు. దొంగలకు మేటిని ఎలా అవుతాను? నన్నెవరు ఎన్నడూ దొంగతనం చేస్తుండగా పట్టుకోలేదు, విచారణ చేయలేదు, శిక్ష అసలే వేయలేదు. కాకపోతే నాకు కొన్ని విద్యలు తెలుసు. వాటిని ప్రదర్శించి స్నేహితులను రంజింపచేస్తూ ఉంటాను. అయినప్పటికీ తమరికి నాతో ఏదైనా పని పడితే చెప్పండి. తమ కోసం అగ్గిలోకి ఉరకమన్నా నీటిలోకి ఉరకమన్నా సిద్ధమే అన్నాడు సోమరినాగు. ఈ మాటలకు చాంగ్ చాలా సంతోషించాడు. దొంగనుగా వాణ్ణి పట్టటానికి అగచాట్లు పడే కన్నా వాడి వల్ల సహాయం పొందటమే ఆయనకు యుక్తంగా తోచింది. ఆయన సోమరినాగుతో, నువ్వు చాలా చోట్ల దొంగతనాలు చేశావని నాకు తెలుసు. నేను నిన్ను శిక్షించబోను, కానీ నీ సామర్థ్యం చూడాలనుంది. ఈ రాత్రికి ఈ చిలకను దొంగిలించి రేపుదయం నాకు తెచ్చివ్వు. నీ ప్రయోజకత్వం ఏంటో చూస్తాను అని అన్నాడు. సోమరినాగు అంగీకార సూచకంగా తల వంచి సెలవు పుచ్చుకున్నాడు. నాయకుడు చాంగ్ ఆ రాత్రి చిలక పంజరానికి 2 మనుషులను కాపలా పెట్టి, తెల్లవార్లు దీన్ని కాపాడండి, పొరపాటు జరిగిందంటే చర్మం ఒలిచేస్తాను జాగ్రత్త అని అన్నాడు. కాపలా వాళ్ళిద్దరూ తెల్లవార్లు కళ్ళలో ఒత్తులు వేసుకొని చిలుకని కాపలా కాశారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారగానే చాంగ్ వద్దకు చిలుకని పట్టుకొని వచ్చాడు సోమరినాగు. చాంగుకు ఏమీ అర్థం కాలేదు. పరుగు పరుగున ముందు రోజు రాత్రి కాపలా భటులను ఉంచిన ప్రదేశానికి వచ్చాడు. కాపలా వాళ్లను కేకేశాడు. వాళ్ళు పలకలేదు. నౌకర్లు వెళ్ళి వాళ్లను నిద్రలేపుకు వచ్చారు. చిలకేది, మీరు కాపలామాని ఎందుకు పడుకున్నారు అని చాంగ్ వాళ్లను అడిగాడు. తమరు వచ్చి చిలకను లోపలికి తీసుకుపోతూ మమ్మల్ని వెళ్ళమన్నారు కదండి అన్నారు వాళ్ళు. నేను బయటకు రావడం ఏంటి? మీకేమన్నా దెయ్యంగానే కనిపించిందా ఏమిటి అన్నాడు చాంగ్. మేమిద్దరం ఎలా పొరపడతామండి అన్నారు వాళ్ళు. చాంగ్ ఇల్లంతా వెతికి తన గది పైభాగంలో కంత చూసి సోమరినాగు కేసి ఇలా అడిగాడు, ఏం చేసావు నాయనా అని. అబ్బే మరేం లేదండి, తెల్లవారే ముందుగా మీ గదిలో కంత చేసుకుని దిగాను. ఆ గదిలో మీరు ధరించే దుప్పటి, టోపీ లాంటి వస్తువులన్నీ కనిపించాయి. లాంతర్ కూడా ఉందనుకోండి. వెంటనే అన్నీ వేసుకొని మీలాగే నడుస్తూ లాంతర్ నా మొహం మీద పడకుండా చూసుకుంటూ కాపలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు వచ్చిన చిన్న విద్య అదే, కంఠాన్ని మార్చి మీలా మాట్లాడటం. అదే చేసి తెల్లవారుతోంది. కాపలా చాలు పదండి అన్నాను. వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. మీ చిలుకను మీ వద్దకే తీసుకొచ్చాను అన్నాడు. చాంగ్ చాలా సంతోషించాడు. సోమరినాగుకు ఉన్న ఈ నేర్పును శత్రు రాజులపైకి ఉపయోగిస్తే తమ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అతనికి తోచింది. అప్పటి నుండి రాజకార్యాలకు గాను సోమరినాగును ఎంతో తెలివిగా వినియోగిస్తూ మంచి బహుమతులను అతనికి ఇస్తూ ఉండేవారు. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మీ అభిమానాన్ని మాకు చూపించడంతో పాటు మాకు ముందుకు వెళ్ళే ప్రేరణని కూడా ఇస్తున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.